హాయ్. ఇంత వేడిగా ఉంది కదా! పసిపిల్లలకి వాటర్ పట్టాలా వద్దా? ఎండాకాలం వచ్చింది. వేడి చాలా ఎక్కువగా ఉంది. మరి పసిపిల్లలు పాలు తాగే పిల్లలకి వాటర్ పట్టాలా వద్దా? సో, నేను మీ డాక్టర్ ఐవి పద్మావతి, నీనటాలజిస్ట్. సో, పాలు తాగే పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలంటే నీళ్లు పట్టకూడదు. సో, తల్లిపాలు తాగే పిల్లలకి నీళ్లు అస్సలు పట్టకూడదు. లెస్ దాన్ 6 మంత్స్ బేబీస్‌కి వాటర్ పటిక నీళ్ళు గానీ పెట్టకూడదు. సో, ఏ తల్లైతే పాలిస్తుందో ఆ మదర్ బాగా హైడ్రేషన్ చేసుకొని అంటే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగి బిడ్డకు పాలిస్తే వాటర్ కంటెంట్ సరిపోతుంది. సో, ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బిడ్డని లూజ్ క్లోత్స్ వేయాలి బేబీస్‌కి. అండ్ బాగా గాలి తగిలేలాగా వెంటిలేషన్ ప్రొవైడ్ చేయాలి. సో, రూమ్‌లో క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. రూమ్ చాలా వేడెక్కకుండా చూసుకుంటూ ఉండాలి. సో, బాగా వేడిగా అయిపోతే తడిగుడ్డు పెట్టి బిడ్డని తుడవడము, సో, బేబీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, మరి పిల్లలకి 6 మంత్స్ దాటిన పిల్లలకి ఎవరికైతే మనం ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసామో వాళ్ళకి మాత్రం యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, హైడ్రేషన్ డెవలప్ చేస్తూ ఫ్రీక్వెంట్‌గా వాళ్ళ యూరిన్ పాస్ చేస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, మరి ఆడుకునే పిల్లలకి ఖచ్చితంగా నో ఫ్రమ్ 10 to 4 PM. సో, మార్నింగ్ 10 నుంచి 4 PM వరకు బయటకు అసలు పంపించకూడదు ఆడుకోవడానికి. సో, వీళ్ళు ఖచ్చితంగా మనము ఎంకరేజ్ చేయాలి. మంచి మంచి సిప్పర్స్ కొని, బాటిల్స్ కొని కంటిన్యూస్‌గా వాటర్ తాగేలాగా ఎంకరేజ్ చేయాలి. అండ్ లూజ్ క్లోత్స్, కాటన్ క్లోత్స్, లూజ్ క్లోత్స్ వేసుకోవాలి. సో, అండ్ క్రాస్ వెంటిలేషన్ ఉండేలాగా మనం చూసుకుంటూ ఉండాలి. మనం మరి ఎప్పుడు కంగారు పడాలి? సో, బేబీ టెంపరేచర్ బాగా రైజ్ అయినా 104 degrees ఉన్నా, బిడ్డ డ్రౌజీగా ఉన్నా, సో, మగతగా ఉన్నా, వెంటనే బేబీని స్పంజింగ్ చేస్తూ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి మనం తీసుకెళ్ళాలి. సో, ఈ ప్రికాషన్స్ మీరు తీసుకుంటారు కదా! ఎండాకాలంలో మీ పిల్లలు వడదెబ్బ తగలకుండా. థ్యాంక్ యూ.